హాయ్ ఫ్రెండ్స్, రమేష్ గారు ఈ యొక్క మిర్చి తోటకి మందు కొడుతున్నారు. మన వెస్టేజ్లో మందులు నల్లికి స్ప్రే చేస్తున్నారు చూడండి. హాయ్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ ది గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఉదయాన్నే మిర్చి తోటకు వచ్చాను. వచ్చి తోట చూసరికి కొంచెం నల్లి తగులుతుంది. మందు కొడదామని వచ్చాను తోటకాడికి. ఇది ఎండిపోయిన చెట్లు. దీనికి ప్రొటెక్ట్ గ్రాన్యువాల్స్ భూమిలో చల్లాను. దాంట్లో కలిపి ఎడ్డు బుడ్డు కూడా కలిపి చల్లాను. ఇది ఎండిపోయిన చెట్టు. కనీసం ఇట్లా చేలో ఒక 10 చెట్లు వచ్చాయి. గత పోయిన సంవత్సరం కూడా వచ్చేసి 2 ఎకరాలన్నర అట్నే ఎండిపోయిన చెట్లు మొత్తం. ఈ కూడా అట్నే పోయిద్దని చాలా భయం వేసింది. నేను అవి కలిపి చల్లేసరికి మంచి రిజల్ట్ వచ్చింది. ఈ పక్కమ్మడి చెట్టు కూడా ఇంకేం రాలేదు. ఇది ఒక్క చెట్టుకు వచ్చింది. ఇది ఎక్కడ కూడా మళ్ళీ ఒక చెట్టుకు వచ్చింది. ఇంకంతతో చేను మొత్తం అయిపోయింది. ఒక 10 చెట్లే ఉన్నాయి. అయినా కూడా కాపు ఒక 10 కింటాల వరకు కాచి కూర్చుంది. మళ్ళీ పై తంతె కూడా వచ్చింది. పైన తంతె కూడా వచ్చింది. ఈరోజు మందు కొట్టడానికి వచ్చాను. అల్ట్రా స్వాబు నీమ్ క్యాప్సస్. దీంట్లోకి 82 బుడ్డు అబాషిన్ కేసు కలిపి కొట్టాను ఈరోజు. అయితే ఈరోజు చేంజ్ బట్టి వచ్చి కొట్టాను. మళ్ళీ 4 రోజుల తర్వాత వచ్చి చూస్తాను ఎట్లా ఉండేది. అయితే గతంలో అంతకుముందు కొట్టేసరికి బాగా పనిచేసింది. మళ్ళీ వాళ్ళు వచ్చి కొట్టాను. అయితే తోట కూడా బాగా చిట్టాకు బారింది. బాగుంది. తోట కూడా ఎక్సలెంట్గా ఉంది. కనీసం ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా కానీ ఇలాంటి వెస్టేజీ మందులు ఇవ్వాలి. నేను ఎకరానికి కూడా ఇప్పుడు వాడింది ఏ మందులు అయితే ఎకరానికి 35,000 పెట్టుబడి పెట్టిన. వాస్తవం చెప్పాలంటే నీడు గతంలో ₹1,00,000 దాకింది. ఇప్పుడు కోత కొయ్యాలి ఒక 10 రోజుల్లో. కాయలు కూడా బాగా పండినాయి. కాయలు కూడా 10 రోజుల్లో కోతకు వస్తాను. అయితే ఈ మందులు వెస్టేజీ అనేది నాకు తెలియదు, మా మిస్సెస్ చెప్పింది. ఈ వాడిని కానీ పెట్టుబడి కూడా తగ్గింది, బాగుంది. నాకైతే తోట బాగా వర్ణం కానీ నలుపు కానీ ఈ పై మళ్ళా పూత పింద కూడా వస్తుంది బాగా. రైతులు ఎవరైనా వాడుకోవచ్చు. ఏ మందులో కలిపి కొట్టినా ఇటువంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు. అగ్రిమాస్ ఒకటి, ప్రొటెక్ట్ ఒకటి, యూమిక్ ఒకటి, ఈ 3 బుడ్లు కూడా వాడుకోవచ్చు. రైతులు బాగా పనిచేస్తుంది. తోటలకు కూడా మిరదోటలకి మంచి రిజల్ట్స్ ఉంది.